నా చెల్లెలికి పెళ్లి చేసి నీ ఇంట్లో పెట్టుకున్న ఆదర్శమూర్తివి కదా. నీ కూతురిని కూడా తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో. నా తమ్ముడికి ఇంకో పెళ్లి జరిపిస్తాను. ప్రియకి ఈ జన్మలో తల్లయ్యే యోగమే లేదట. కూతురికి కడుపని తెలుసుంటే సీమంతం జరిపించడానికి వచ్చిండేవాడు. కూతురికి కడుపే పండదని తెలిసాక ఇక ఏ ముఖం పెట్టుకుని వస్తాడు? నన్నంత ప్రేమగా చూసుకున్న మీరేనా ఇలా మాట్లాడుతున్నారు? ప్రేమ నీ మీద కాదు, నీ వెనకున్న డబ్బు మీద. బిడ్డ నాకేం భారం కాదు. రామ్మా. మమ్మీ, నేను రాను మమ్మీ. నాకు చావైనా బతుకైనా నా భర్తతోనే. ఆస్తి మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కు. ఈ ఇంట్లోంచి నా భార్యను పొమ్మనే హక్కు ఎవరికీ లేదు. అనవసరంగా గొడవలు పెద్దది చెయ్యొద్దు. మామూలుగా మీ అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు రావటం నాకిష్టం లేదు. భువనా, ఎక్కడి నుంచి వస్తున్నావు? చెప్పు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నీ కూతురు దగ్గరికే కదూ? దానికి కష్టం వచ్చిందని తెలిసేసరికి చూడకుండా ఉండలేకపోయావు కదూ? ఎలా వెళ్ళగలిగావు అన్న? కన్న తండ్రిని నన్నే ఒక శత్రువులా చూసింది. నా పతనం కోసం మన శత్రువుతో చేతులు కలిపింది. అలాంటి దాన్ని మన కూతురని ఎలా అనుకున్నాం? దాన్ని చూడటానికి ఎలా వెళ్ళగలిగావు? నన్ను ఒక శత్రువులా చూసిందని తెలిసి కూడా నువ్వు దాన్ని పరామర్శించడానికి వెళ్ళావంటే నీకు నాకంటే అదే ఎక్కువైపోయిందన్నమాట. అంత మాట అనకండి. మీలో నేను సగభాగమైతే నాలో అది ఒక భాగం. 9 నెలలు ఈ కడుపును మోసాను. 20 ఏళ్ళు ఈ గుండెల్లో పెట్టుకుని పదిలంగా పెంచానండి. దానికొచ్చిన కష్టం గురించి తెలిసిన తరువాత చూడకుండా ఉండలేకపోయానండి. అది తెలియని తనంతో మనను శత్రువులా చూసినా అది మనకి శత్రువైపోతుందా చెప్పండి? నా దృష్టిలో అది శత్రువే. అది తెలియనితనంతో తప్పులు చేయలేదు, తల పొగరెక్కి తప్పులు చేసేది. అదేమన్నా చిన్న తప్పులు చేసేది అనుకున్నావా? భార్గవి ఇప్పుడు ఎక్కడుందో తెలియట్లేదు. దానికి కారణం ఎవరు? ప్రియ కాదు. ఈరోజు హరి నాకు శత్రువై నా వ్యాపారం మొత్తం సర్వనాశనం చేశాడు. ఎవరండ చూసుకొని ఇదంతా చేశాడు? ప్రియ వాడింటి కోడలైనందువల్లే కదా. వాడేం చేసినా మనమ్మాయి వాళ్ళింట్లో ఉందన్న భయంతో మనమేమీ చేయలేమనేదే వాడి ధైర్యం. పోనీ నా సంగతి వదిలే, కూతురు మీద ప్రేమ పొంగుకొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళావు కదా, మర్యాదలవి బాగానే చేసిందా? నీ ఏడు మొహం చూస్తేనే అర్థమవుతుంది నీకే పాటి మర్యాదలు జరిగాయి. భగవంతుడు అది చేసిన పాపాలకి తగిన శిక్షే విధించాడు. ఇంత జరిగినా ఇప్పటికి కూడా తనలో మార్పు రాదు చూస్తుండు. లేదండి, మీరు పొరపాటు పడుతున్నారు. అది చేసిన తప్పులకి ఎంతగా పశ్చాత్తాపడుతుందో, ఇప్పుడు పరిస్థితికి అది ఎంతలా కుమిలిపోతుందో దాన్ని చూస్తే గానీ మీకు అర్థం కాదండి. నువ్వు చెప్పిందేది నమ్మను పోనా? దానిలో మార్పు వచ్చిందంటే నేను అస్సలు నమ్మను. ఒకవేళ అది మారినట్టు కనిపించినా అదంతా ఒట్టి నాటకం మాత్రమే. ఇప్పుడు అది మారినట్లు నేను నమ్మి ఆ హరి ఇంటికి వెళ్తే ప్రియనడ్డం పెట్టుకుని నన్ను ఒక ఆట ఆడించాలని ఆ హరి చేస్తున్న ప్రయత్నం ఇది. వాడి ఆటలు నా దగ్గర సాగు. అసలు అది నా కూతురే కాదనుకుంటే అప్పుడేం చేస్తాడు? ఏమీ చేయలేడు. అందుకే అసలు అది నా కూతురే కాదనుకుంటాను.
హలో హలో వదిన, నేను కావ్యని మాట్లాడుతున్నాను. కావ్య, ఎలా ఉన్నావు? 2 రోజుల నుంచి నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను తెలుసా, కానీ బాబాయ్ దగ్గర ఉంటున్నావు కదా, అందుకే ఫోన్ చేయలేదు. చెప్పు, మనసుకి నచ్చినోడిని పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు సంతోషంగా ఉందా? ఏం సంతోషం వదిన, మంచి వాళ్ళు సంతోషంగా ఉండడం చూస్తే ఆ భగవంతుడు తట్టుకోలేడు వదిన. నా పెళ్లి జరిగినందుకు అత్తయ్య మావయ్య ఎంతో సంతోషించారు, కానీ ఆ సంతోషాన్ని మించిన బాధని ఆ భగవంతుడు వాళ్ళకి కలిగించాడు. ఏం జరిగింది కావ్య? ప్రియకి తల్లయ్యే అవకాశం లేదంటే వదిన. గర్భసంచిలో ఏదో ప్రాబ్లం ఉందట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి భువనత్తే పరిస్థితి ఏం బాగాలేదు వదిన. మావయ్య బయటికి కనిపించట్లేదు కానీ లోపల చాలా బాధపడుతున్నారు. అసలే నా పెళ్లి చేసినందుకు మావయ్య మీద అరణ్యకి పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు ప్రియకి తల్లయ్యే అవకాశం లేదనేసరికి ప్రియని ఇంట్లోంచి బయటికి పంపించేస్తానంటున్నాడు హరణయ్య. నీ జీవితం ఇలా తయారవడానికి ప్రియ కారణం అయ్యుండొచ్చు వదిన. తను చేసిన తప్పుకి చాలాసార్లు తిట్టుకున్నాను కూడా. తను ఎలాంటిదైనా తనకి ఈ పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది వదిన. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? నేను ఏదైతే జరగకూడదని ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నానో, ఏదైతే జరగకూడదని నా వాళ్ళందరికీ దూరంగా ఉంటున్నానో అదే జరిగింది. నేను సూర్యుని వదిలేసి రావడానికి కారణం నా అక్క ప్రియ అతన్ని పెళ్లి చేసుకోవడమే అని మీకు చెప్పాను, గుర్తుందిగా? ఇప్పుడు తనకి తల్లి అయ్యే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారట. దాంతో హరి సూర్యని ప్రియని విడదీయాలని చూస్తున్నారు. తన జీవితం బాగుండాలనే కదా నేను ఇంతకాలం ఇలా అజ్ఞాతంలో బ్రతుకుతున్నాను. ఇప్పుడు తన జీవితమే ప్రశ్నార్థకంగా మారితే ఇక నేను చేసిన త్యాగానికి అర్థమే ఉంది. కావ్య పెళ్లి జరిపించినందుకు ఇప్పటికే ఆ హరికి బాబాయ్ మీద చాలా కోపంగా ఉంది. బాబాయ్ మీద కోపంతో దీన్ని అలసుగా తీసుకొని ఎలాగైనా ప్రియని బయటికి పంపించాలని చూస్తాడు ఆ హరి. అదే జరిగితే మా బాబాయ్ పిన్ని తట్టుకోలేరండి. అయినా ప్రియ ఏం పాపం చేసిందని భగవంతుడు ఇంత పెద్ద శిక్ష విధించాడు. ఏం పాపం చేసిందో కనిపిస్తూనే ఉంది కదండి. ఇప్పుడు తనున్న స్థానం మీదే కదా. ఒక ఆడపిల్లని భార్య స్థానం నుంచి దూరం చేసినందుకు ఆ భగవంతుడే తనకు అమ్మతనాన్ని దూరం చేశాడేమో. మీకు నా గతం గురించి పూర్తిగా తెలీదు. అసలు సూర్య పక్కన భార్యగా నిలబడాలన్న కోరిక నాకు ఏనాడూ లేదు. నా స్వయం కృతాపరాధం వల్ల నేను అతనికి భార్యగా ఉండాల్సి వచ్చింది. నేను అతనికి భార్యగా ఉండడానికి అర్హురాల్ని కాదనే కదా నన్ను బయటికి పంపించి ప్రియని అతని భార్యను చేశాడు. మళ్ళీ ఇప్పుడు ప్రియ జీవితాన్ని ప్రశ్నార్థకం చేయడంలో అర్థమేంటి? చూడండి, ప్రియ మీకు అక్క అవుతుంది కాబట్టి తను మీకు కీడు చేసినా తన మీద మీకు కోపం కలగటం లేదు. అంతా ఆ భగవంతుడే చేశాడన్న భ్రమలో ఉన్నారు. కానీ ఆ భగవంతుడికి అన్నీ తెలుసు. ఎవరేం చేస్తున్నారో అంతా అతను గమనిస్తూనే ఉంటాడు. ప్రియ తప్పు చేసింది, తనకలా జరగాల్సిందేనని నేను అనటం లేదు. చేసిన తప్పులకి శిక్ష అనుభవించకుండా ఎవ్వరూ తప్పించుకోలేరన్నదే నా ఉద్దేశం. మీకో విషయం చెప్పనా? జీవితం అన్నది జీవించటానికే కాని త్యాగం చేయటానికి కాదు. ప్రియ కోసం మీ జీవితాన్ని త్యాగం చేయడం ఆ భగవంతుడు కూడా ఇష్టం లేదు. అందుకే మీరు చేసిన త్యాగానికి ప్రతిఫలం లేకుండా పోయింది. ఇకనైనా ఎదుటివాళ్ళ కోసం మీ జీవితాన్ని త్యాగం చేయటం మానేసి మీకోసం మీరు బ్రతకండి.
ఏంటండి భోజనానికి కూడా రాకుండా ఇక్కడే నిలబడిపోయారు? 10 దాటింది, త్వరగా రండి, భోంచేద్దరు గాని. మీ మౌనానికి కోపానికి కారణం ఏంటో తెలుసండి. ప్రియను కలిసి వచ్చానని కదా, మీకు దాని మీద ఉన్నది కోపమే అనుకున్నాను. కానీ ఎంత ద్వేషం పెంచుకున్నారని అనుకోలేదు. సర్లేండి, ఇష్టమైన కష్టమైన భర్త అడుగుజాడల్లో నడవటమేగా నా పని. మీకు తెలియకుండా ప్రియను కలవటం నేను చేసిన తప్పే, ఇంకోసారి ఎప్పుడు చేయను. మీరు దాని కూతురుగా అంగీకరించినప్పుడు నాకు మాత్రం అది కూతురు ఎలా అవుతుందండి? ఇక అది చచ్చినా బ్రతికినా పట్టించుకోను. ఏంటండి మీరు ఏడుస్తున్నారా? అంతకంటే నేనేం చేయగలను బోనా? ఆడది బాధతో ఏడుస్తుంది, మగవాడు చేతకాంతనంతో ఏడుస్తాడు. ఇప్పుడు నాలో ఆ రెండూ ఉన్నాయి. ఏడవకుండా ఇంకేం చేయగలను? కన్న కూతురి పరిస్థితి ఇలా అయిపోయిందేమో అన్న బాధ ఒకవైపు, ఆ బాధను ఓదార్చలేని నిస్సహాయ స్థితి ఇంకోవైపు. ఈ పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు బోనా. ప్రియ మీద ఇంత ప్రేమను పెంచుకున్న మీరేనా ఉదయాన్న అంత కఠినంగా మాట్లాడింది? నాకు తెలుసండి, నాకన్నా కూడా ప్రియ మీద మీకే ఎక్కువ ప్రేమ ఉంది. మనమేం తప్పు చేశాం బోనా? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది? మన పిల్లలకే ఎందుకు ఇన్ని శాపాలు పెడుతున్నాడు ఆ భగవంతుడు? మా అన్నయ్య నేను ఒక్కరోజు కూడా ఎవరితో చెడ్డవాళ్ళు అనిపించుకోలేదే. మరి ఆ భగవంతుడు మా పిల్లలకి ఎందుకు ఇన్ని కష్టాలు కనిపించాడు? అన్నయ్య పిల్లలు అసలు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారో కూడా తెలియదు. కన్న కూతురి పరిస్థితి చూస్తే ఇలా, కనీసం ఆ ఇంటికి వెళ్ళి ఓదార్చలేని పరిస్థితి. దేవుడు మంచివాడు కాదు బోనా. నా ఐశ్వర్యం తీసుకెళ్ళినప్పుడు కూడా నాకు బాధ కలగలేదు. నా జీవితంలోని సంతోషాన్ని కూడా తీసుకువెళ్ళిపోతున్నాడు చూడు, అందుకు బాధగా ఉంది బోనా. నా బిడ్డను ఒక్కసారి గుండెలకు అత్తుకొని ఓదార్చాలని ఉంది బోనా. బోనా, ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి